అభ్యుదయ భారతం కోరేవారు అనాల్సింది నేడు చేయాల్సింది జనగణనతో కులగణన కాదు, జనగణనతో ఆర్థిక గణన చేయాలి అని ఖచ్చితత్వంతో చేయాలి. కుటుంబం అంటే నిర్వచించాలి. ప్రతి కుటుంబ ఆస్తులు తప్పనిసరిగా తెలియపరచాలి. అలా చూపించిన వారి ఆస్తి బయటపడితే అది ప్రభుత్వ పరం చేయాలి. ప్రతి కుటుంబం వారికి కలిగిన 1 గ్రామ్ బంగారం నుంచి ఉన్నదంతా అకౌంట్ చూపించాలి. అకౌంట్ బుక్ లో 1 గ్రామ్ అమ్మినా 1 గ్రామ్ కొన్నా ఆ బుక్ లో వారి బంగారం చూపించాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే అది బ్లాక్ గోల్డ్ కింద లెక్క. భూమి 1 సెంటు నుండి ఎంతున్న అకౌంట్ ఒకే అకౌంట్ లో బుక్ లో చూపించాలి. కొన్నా అమ్మినా డెబిట్ క్రెడిట్స్ జెన్యూన్ గా చూపించాలి. చూపించిన భూమి ప్రభుత్వ పరం చేయాలి. డబ్బులు ప్రతి 50,000కి లెక్క ఉండాలి. వచ్చిన విధానం, పోయిన విధానం, ఖర్చులు చూపాలి. అకౌంట్ ద్వారా చూపని ఖర్చు రాబడికి సమాధానం చెప్పాలి. ఇలా చేస్తూ పన్నుల విధానం సరళతరం చేయాలి. 10% మించకుండా పన్నుల విధానం ఉండాలి. ఆర్థిక స్థాయి సాధారణంగా ఒక కుటుంబం శ్రమించే శ్రమపై ఆధారపడి ఉంటుంది. దానిని బట్టే స్థాయిలు వీకర్ యావరేజ్, అబవ్ యావరేజ్, టాపర్ గా కేటగిరీలు నిర్ణయించి ఎకనామికల్లీ వీకర్ యావరేజ్ వారికి పనుల కల్పన, విద్య కల్పనలో రిజర్వేషన్లు కల్పించాలి. అది వారు ఉన్న శాతంలో సగం శాతం రిజర్వేషన్ ప్రకటించాలి. మిగిలినదంతా ఓపెన్ అందరికీ కేటాయించాలి. ఏ అప్లికేషన్లోనైనా సరే నేషనాలిటీ, ఎకనామికల్ స్టేటస్లు తప్ప ఏ కులం, మతం సంబంధిత అంశాలు ఉండకూడదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖను తొలగించాలి. వాటిని ప్రజా కమిటీలకు అప్పగించండి. ప్రజా ఆధ్యాత్మిక సంస్థలుగా గుర్తించి వాటి సమస్యలు కోర్టే పరిష్కరించేలా చేయాలి. ప్రభుత్వ జోక్యం అవసరం ఉండకూడదు. ఇది మొదట్లో సమస్యలు వచ్చినా వాటికి తగిన విధంగా నిబంధనలు సరిచేసుకుంటూ దేశాభివృద్ధికి, దేశ సమైక్యతకు, సమానత్వానికి అనుగుణంగా కఠిన నిబంధనలతో ముందుకు వెళ్ళాలి. పారదర్శకత ప్రతి పనిలో, ప్రతి వ్యక్తిలో కనిపించేలా సామాజిక విలువలను పెంచాలి. 1 లేదా 2 దశాబ్దాలలో దేశంలో మార్పులు వస్తాయి. మనుషుల్ని చీల్చి మానవ జాతిని బలహీనపరిచే కుల మతాలని సమాజం మరిచిపోవాలి. మత సంబంధ నిబంధనలు, స్వేచ్ఛ అన్ని మతాలకు సమానంగా ఉండేలా చేస్తే మానవీయత, మానవ సమానత దేశాభివృద్ధికి, దేశ శక్తిని ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది. భారత్లో ఆర్థిక అసమానతలు తప్ప మరి ఏ అసమానతలు భారతదేశంలో పుట్టి పెరిగే మనుషుల మధ్య ఉండరాదు. పంచవర్ణాలు పటాపంచలై కుల వృత్తులు పోయి స్కిల్ వృత్తులతో భారత అభివృద్ధి చెందాలి. మేధావులు, ప్రజలు కోరుకునే ప్రజలు, మేధావులు, కోర్టులు ప్రభుత్వాలకి ఈ విధంగా సూచనలు చేస్తూ కులమత రహిత భారతానికి ఇప్పుడే పునాదులు వేయటం మంచిది అని నా భావన. నాలాగే భారత్లో పుట్టి పెరుగుతున్న నా భూభారత సహనివాసులందరికీ ఆలోచించమని మనవి చేస్తూ కులమత రహిత భారతను ఆకాంక్షించే మీ ఆనందం ఈ ఆనందం. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.